కారం ఎక్కువైందా? కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఈ కన్నీళ్లకు కారణం కారం కాదు, నువ్వు నా మీద చూపిస్తున్న మమకారం. నువ్వు దీనికి ఏ పేరు పెట్టినా నేను మాత్రం నా బాధ్యత అంటాను. నేను అవుననే అంటాను. నీరజ్, ఈ మధ్య సంధ్య సరిగ్గా భోజనం చేయడం లేదు. నేనెంత బతిమలాడినా 4 ముద్దలు తిని చాలు అంటుంది. ఈ రోజు ఏదేమైనా నువ్వు నీ చేత్తో సంధ్యకి కడుపు నిండా తినిపించాలి. అఫ్ కోర్స్ నువ్వు తినిపిస్తే తినేస్తుందిలే, ఎందుకంటే నువ్వు ఈ అన్నంతో పాటు అనురాగాన్ని కూడా కలిపి తినిపిస్తావు కాబట్టి. తీసుకో. మిమ్మల్నిద్దరినీ ఇలా చూస్తుంటే ఈ లోకంలో భార్యాభర్తల బంధం కన్నా బలమైన బంధం వేరే ఏది లేదనిపిస్తుంది. ఏదేమైనా నువ్వు చాలా అదృష్టవంతురాలివి సంధ్య. ఆ రేఖ, నువ్వు మంచినీళ్ళు తీసుకురావడం మర్చిపోయినట్టున్నావు. వెళ్ళి పని మంచి చేత పంపిస్తావా? నేనెలా మర్చిపోతాను నీరజ్, నేనిక్కడున్నదే సంధ్య బాగోగులు చూడ్డానికి. ఇదిగో మంచినీళ్లు. తెచ్చావా? మర్చిపోయాను, డైనింగ్ హాల్ లో చిన్న నాప్కిన్స్ ఉంటాయి, పని మంచి చేత ఒకటి పంపించావు. ఏం లేదు, అన్నం తినిపించేటప్పుడు సంధ్య బట్టల మీద పడకుండా నాప్కిన్ వేయాలి. అది కూడా రెడీ. ఇవన్నీ ఎప్పుడో ఇక్కడ తెచ్చిపెట్టాను. ఆ రేఖ, నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. పని మనిషి నా బెడ్రూమ్ క్లీన్ చేసిందో లేదో దగ్గరుండి కాస్త క్లీన్ చేయించగలవా? అర్థమైంది. ఏదో ఒకటి చెప్పి నన్ను ఇక్కడి నుంచి పంపించాలని చూస్తున్నావు కదూ. ఇలా ఎంతకాలం నన్ను దూరంగా ఉంచుతావో నేను చూస్తా. నిజం కాకపోయినా ఇప్పటికే నీతో పడక గదిని పంచుకున్నట్టుగా నమ్మించాను. అలాగే నిజంగానే నీ గుండెని కూడా తొందరలోనే పంచుకుంటాను. నేను రేఖని. అనుకున్నది సాధించటం తప్ప నాకు ఇంకొకటి తెలీదు. వెళ్ళి నీరజ్ చెప్పిన పని చూడండి రేఖమ్మా. నేను ఈ అన్నం అంటూ తింటానో లేదో అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరన్నట్టుగా ఇది అనురాగం అని కూర కలిపిన అన్నం. నీ అదృష్టాన్ని చూసిన ఎవరికైనా అసూయ పుట్టక మానదు, ఒక్క నాకు తప్ప.